రోహిణీ కార్తె రాకముందే రోళ్లు పగులుతున్నాయి. ఎండలు దంచి కొడుతున్నాయి. దీంతో ఎండ తీవ్రతకు తట్టుకోలేక ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. మండుతున్న ఎండల వల్ల ఇళ్ల నుంచి బయటికి అడుగు బయట పెట్టాలంటేనే వెనకడుగు వేస్తున్నారు. 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఓవైపు, తట్టుకోలేని ఉక్కపోతతో మరోవైపు హైదరాబాదీ ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సన్ స్ట్రోక్తో నగరంలోని పర్యాటక ప్రాంతాలన్నీ సందర్శకులు లేక ఖాళీగా కనిపిస్తున్నాయి. పెరిగిన ఎండల తీవ్రతపై మరింత సమాచారాన్ని చార్మినార్ నుంచి మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, ఓవర్ టు యు. ఈ ఎండల తీవ్రత ఎక్కువైపోవడంతో నగర ప్రజలందరూ కూడా ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. మధ్యాహ్నం 12-1 గంట అయితే చాలు ఇక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే చార్మినార్ దగ్గర ఉన్నాము. చార్మినార్ అనగానే ఎవరికైనా టక్కున గుర్తుకొచ్చేది ఎంతో పర్యాటక ప్రాంతంగా చెప్పవచ్చు. బట్ సాధారణ రోజుల్లో చూసుకుంటే ఈ చార్మినార్ ప్రాంతం అంతా కూడా ఇసుకేస్తే రాలనంత జనం ఉంటారు. పర్యాటకులతో ఎప్పుడు కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. చాలా తక్కువగా ఉన్నారు. అంటే సమ్మర్ సెలవులు స్టార్ట్ అయినప్పటికీ కూడా జనాలు చాలా తక్కువగా ఉన్నారని చెప్పవచ్చు. పెద్దగా పర్యాటకులు లేరని చెప్పవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, చాలా మంది ఉన్నారు. ఇక్కడ స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడదాము. చెప్పండి సార్, ఎలా ఉన్నాయి ఈసారి ఎండల తీవ్రత ఎలా ఉంది గతసారి కంటే పోలిస్తే? గత సంవత్సరం పోలిస్తే చాలా ఎక్కువ ఉన్నాయండి. మామూలుగా అయితే ఏప్రిల్లో ఈ లెవెల్లో ఎండ తీవ్రత ఉండదు. మామూలుగా మేలో అలా ఉంటుంది. కానీ మేలో ఉండే ఎండలు ఇప్పుడు ఉంటున్నాయి. మరి మాకు కానీ, ప్రజలకు కానీ, చిన్నపిల్లలకు కానీ చాలా అసౌకర్యంగా ఉంటుంది. తప్పని పరిస్థితుల్లో మాత్రం బయటికి రావాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే మధ్యాహ్నం 12-1 గంట అయితే చాలు ఇక ఎవరు కూడా ఇళ్లలోంచి రాలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక పర్యాటక ప్రాంతాల్లో కూడా అదే పరిస్థితిగా ఉందని చెప్పుకోవచ్చు. చిరు వ్యాపారులందరూ కూడా ఇక టెంట్లు వేసుకొని అంబ్రెల్లాస్ పెట్టుకొని ఇలా అందరూ కూడా రోడ్డు పక్కన సేద తీరుతున్నారని చెప్పవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, చాలా మంది పర్యాటకులు ఉన్నారు. మేడం చెప్పండి, ఈసారి ఎండలు ఎలా ఉన్నాయి గతసారి కంటే పోలిస్తే? ఈసారి చాలా ఉన్నాయి సార్, చాలా అంటే చాలా. అసలు బయటికి ఎక్కడి నుంచి వచ్చారు మేము బడంగపేట. చెప్పండి, ఈసారి ఎలా ఉన్నాయి ఎండలు లాస్ట్ టైం కంటే? చాలా ఎక్కువగా ఉన్నాయండి ఎండలు. లాస్ట్ టైం కంటే ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి. బయటికి లేట్గానే అంటే తొందరగా వచ్చి తొందరగా వెళ్ళిపోతే బెటర్, కానీ ఈ టైంకి వస్తే అస్సలు భరించలేము సార్. చాలానే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే తొందరగా వచ్చి తొందరగా వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఉందని, ఇక 11 తర్వాత ఇళ్లలోంచి బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉందని ఇక్కడ మహిళలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ వారం రోజుల నుంచి చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతల ప్రభావం దాదాపు 40 డిగ్రీలు దాటుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. కనిష్ట ఉష్ణోగ్రతలు చూసుకున్నట్లయితే 30 డిగ్రీలు నమోదవుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా 40 డిగ్రీల పైగానే నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అంటే మే మాసంలో ఉండవలసిన ఎండలు ఏవైతే ఉన్నాయో అవి మనకి ఏప్రిల్లోనే కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. వడగాలుల తీవ్రత కూడా ఎక్కువైపోయిందని చెప్పవచ్చు. చాలా మంది పర్యాటకులు, అంటే హైదరాబాద్ నగరం అనగానే కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి పర్యాటకులు చాలా మంది కూడా ఎండలను సైతం లెక్క చేయకుండా వస్తున్నారు. మేడం చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఎండలు ఎలా ఉంది? మంచిర్యాల అండి. ఓకే, సిటీ చూడడానికి వచ్చారా? ఇళ్లలోంచి బయటికి రానటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. చార్మినార్ లాంటి పర్యాటక ప్రాంతాల్లోనే చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పవచ్చు. ఇక్కడ చిరు వ్యాపారులు సైతము ఆఫ్టర్ 12-1 తర్వాత ఆఫ్టర్ ఈవినింగ్ తర్వాతే వ్యాపారాలు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం వేళల్లో ఇక సామాన్యంగా చార్మినార్ అంటే అందరూ కూడా 11 తర్వాతే ఉంటారు. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే సాయంత్రం తర్వాతే ఉంటున్నారని చెప్పవచ్చు. చెప్పండి అమ్మా, మీరు రెగ్యులర్గా ఎండలో ఉండే వాళ్ళు, ఎట్లా ఉంది మీ వ్యాపారం, ఎలా సాగుతుంది? వ్యాపారం లేదు, ఏం లేదు, దంద లేదు, ఏం లేదు. 4 గంటల తర్వాత 5 గంటల తర్వాత వస్తుర్రు. ఎండ పూట మంది ఎరకలేరు. ఎండలు ఒకటే కూర్చొని చావాలి. మంది అనే మాట నడుస్తలేరు. 4-5 గంటల తర్వాత నడుస్తారు మంది. ఇంకంతే. ఈ స్థాయిలో ఎండలు ఎప్పుడైనా చూసారు? ఈ నెలలో ఉన్నంత ఎండలు ఇంత వరకు ఎప్పుడు చూడలేము. 30 ఏళ్ళ నుంచి బిజినెస్ చేస్తాం. ఇదే ఫస్ట్ సారి ఎండలు. వానలు ఉన్నాయో లేవో తెలియదు. ఇక అసలు ఏంది అది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్నడూ చూడని విధంగా ఈ స్థాయిలో ఎండలు ఉండడంతో చిరు వ్యాపారులు సైతము చిగురుటాకుల్లా వణికిపోతున్నారని చెప్పవచ్చు. అందరూ కూడా సాయంత్రం 4 గంటల తర్వాతే, అంటే పర్యాటక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో చార్మినార్ కానివ్వండి, అదేవిధంగా చూసుకున్నట్లయితే నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా అందరూ కూడా 4 గంటల తర్వాతే వ్యాపారాలు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 4:30-5 గంటల వరకు వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇక రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు హైదరాబాద్ నగరంలోనే చూసుకుంటే దాదాపు 45 నుంచి 46 వరకు పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే బేగంపేట వాతావరణ శాఖ అధికారులు సైతం హెచ్చరించడం జరుగుతుంది. ప్రజలు కూడా ఇళ్లలోంచి రాకుండా సాధ్యమైనంత వరకు ఇంటి పట్టునే, నీడ పట్టునే ఉండవలసిన అవసరం ఉందని చాలా వరకు చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా మనం చూసుకున్నట్లయితే
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ స్థాయిలో ఈసారి చూసుకున్నట్లయితే ఆల్ టైమ్ రికార్డుగా 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు వెళ్ళిపోయే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు సైతం హెచ్చరించడంతో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందని వైద్యులు కూడా సూచించడం జరుగుతుంది. తగినంత జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, సాధ్యమైనంత వరకు నీడ పట్టునే ఉండాలని, శీతల పానీయాలు అటువంటివి తీసుకోకుండా ఉండాలని, మజ్జిగ, నిమ్మరసం వంటి వాటి తీసుకుంటూ ఎప్పటికప్పుడు చల్లదనంలో ఉండాలని వైద్యులు కూడా సూచించడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎండలు దంచి కొడుతున్నాయని చెప్పవచ్చు. భానుడి ప్రతాపంతో ప్రజలందరూ కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి నుమాన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, చార్మినార్ నుంచి.